హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో చేయట్లేదు. సో నిన్న నుంచి ఫుల్ వర్షం వస్తుంది. చూడండి మన కోళ్ళ ఫామ్ ఎక్కడ ఉందో కనిపిస్తుందా? ఇక్కడ మొత్తం జాలి కప్పి ఉంచిన కోతులు తిరుగుతున్నాయి. సో నిన్నటి నుంచి ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుందండి. ఇది మన ఇల్లు కనిపిస్తుందా? మన ఇల్లు, కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి. వెళ్తున్నా ఇప్పుడు మన షెడ్ దగ్గరికి, చూపిస్తా. మన కుక్క చూడండి, ఇది ఎప్పుడు ఇంటి ముందర కట్టేసి ఉంటుంది. చూపిస్తా మీకు. షెడ్ దగ్గరికి వెళ్తున్నా. ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుందండి. ఇక చూడండి ఎట్లా ఉందో. మొత్తం వాటర్ వస్తుంది. మొత్తం మంచు కురిసిందండి. ఇక చూడండి మొత్తం మంచు. అరవపల్లికి గుట్టే కనబడతలేదు. ఇక్కడ పెద్ద గుట్ట ఉంటుంది, గుట్టే కనబడతలేదు. ఇదే ఇగో మా ఊరు, ఇది మన ఇల్లు. చూడండి మా ఇల్లు ఇది. పక్కన ఇగో మా చిన్నాన్న వాళ్ళది. ఇగో ఇల్లు ఇది. ఇగో మన షెడ్ ఇది. కోతులు ఉన్నాయి పైన. లైట్ వెలుగుతుంది, కోతులు ఉన్నాయి. వర్షం అయితే నిన్న నుంచి ఫుల్ అంటే ఫుల్ వస్తుందండి. అసలు మామూలు వర్షం కాదు అసలు. ఊరికే వర్షం వస్తూనే ఉంది. ఇట్లాంటి టైంలో మనం కోళ్ళకి సైడ్లకి ఖచ్చితంగా పరదాలు ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ కోళ్ళకి ఈ చలితోటి మళ్ళా అన్ని డిసీజులు వస్తూ ఉంటాయి అన్నట్టు. అది చూడండి కోతులు ఎట్లా ఆడుతున్నాయో. బండి మొత్తం చింపినాయి, అన్నీ చింపినాయి. చూడండి కోతుల పని ఇట్లా ఉంటుంది డైలీ. మన బొంద అయితే మొత్తం నిండేసింది. చూడండి మొత్తం నిండేసింది. ఆ కోతి చూడు, దొంగమండ చెట్ అన్నీ వేసేస్తున్నాయి. చూపిస్తాగండి మీకు లోపల కోళ్ళు ఏం చేస్తున్నాయో. చూడండి కోళ్ళు ఏం చేస్తున్నాయో. అన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి కోళ్ళు. చూడండి అన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి. జరగండి. ఇగో మన అప్పుడు గుడ్లు ఉన్నాయి అని చెప్పినాగా. ఎట్లా ఉరుకుతున్నాయి. నాగమాగం చేస్తున్నాయి. వాటర్లో మొత్తం వడ్లు పోసినాయి. దీంతో తలకాయ నొప్పి. వాటర్ తాగు రే అని చెప్తే మొత్తం ఎట్లా చేసినావు. ఏం తాగుతాయి అనుకున్నాయో ఏమో మరి. పిల్లలు చూడండి, పిల్లలు ఇదో 2 కోళ్ళు పెట్టినాయండి పిల్లలు. ఇదో కోడి పెట్టింది, ఇదో కోడి. చూడండి ఎట్లున్నాయి పిల్లలు. ఇట్లా ఇస్తాను. ఇదండి ఎట్లా ఉన్నాయి. మామ చేస్తున్నాయి మొత్తం. సో వచ్చేసి అయితే ఇగో ఇది ఒకటి తీసుకున్నానండి. ఎట్లా ఉంది ఇది చిన్న పిల్లలకు పెట్టడానికని. వడ్ల పొట్టు తీసుకొని పెట్టిన. వడ్ల పొట్టు ఉన్నది. ఎగ్స్ పెడుతుందండి. ఇంకో విషయం ఏంటంటే మన కోళ్ళు ఎగ్స్ పెడుతుంది. ఇందులో ఒకటి ఉంది. మనది వచ్చేసి అయితే ఇంకో కోడి ఒక 8 గుడ్లు పెట్టి ఉన్నది. పిల్లలు చేసిందేమో చూడాలి. నేను కూడా చూడక 2 రోజులు అవుతుంది. మరి ఇది పెట్టిందో లేదో చూడాలి ఒకసారి. జర వచ్చేసినాయండి పిల్లలు, వచ్చేసినాయి. చూడండి ఎన్ని ఉన్నాయి పిల్లలు వచ్చేసినాయండి. ఎక్సలెంట్ ఉన్నాయి కదా. అయితే నాకు తెలిసింది నేను చూడలేదు నిన్న. ఓకే నిన్న వచ్చేసినాయి అనుకుంటా అన్నీ బయటికి. 8 ఉన్నాయండి. కోడి చూడు ఎట్లుంది. కోడి చూడు, చూడు. ఇదే దాని తల్లి. ఇది ఎట్లా ఉంది తల్లి.
తల్లి ఏమో ఇట్లా ఉంది, పిల్లలు ఏమో రెడీగా ఉన్నారు. ఏదో దారి తప్పింది ఇది. చూడండి అన్నీ ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. ఏమి పిల్లలు వెచ్చగా ఉన్నాయి అవి. ఎట్లున్నాయి చూడండి, వెచ్చగా ఉన్నాయి, చిన్న చిన్నవి. వాటిని చూసినప్పుడు ఆనందం ఉంటుంది, అది వేరే లెవెల్. అది సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. చూడండి ఎట్లా దాని తల్లి ఇది. ఇది ఊకునేటట్లేదు అట్లేదు, ఇప్పుడు దీన్ని ఆడ పెడితే కానీ ఊకునేది. తల్లి తల్లి పో అమ్మ పో, నీ కొడుకులు బిడ్డల దగ్గర పోయింది అది. ఓకే, అది కూడా మనకు కంప్లీట్గా వచ్చేసి అయితే పిల్లలు పెట్టేసింది. ఇదొక కోడి, దీనానికి ఒక 10 ఉన్నాయి, ఇంకా దానానికి ఒక 10 ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, నిన్న నుంచి అయితే ఫుల్ వర్షం వస్తుంది. ఇట్లా మన గ్రీన్ మ్యాట్ అటు ఇటు ఇప్పేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను పైన కట్టింది చూడండి. ఇప్పుడు ఇంకా ఇది ఇక్కడే ఉంచుకోవాలి మంచిగా. ఇక్కడ ఒక మొన్న బల్బు సెట్ చేసిన, అక్కడ వైట్ బల్బు ఉంది, ఇక్కడ మళ్ళీ 200 వాట్స్ది ఇదొక బల్బు సెట్ చేసిన. గుడ్లు పెడుతున్నాయి, ఇంకా మనకు ఒక కోడి గుడ్లు పెడుతుంది. ఇవన్నీ వచ్చేసరికి వామం చేసినాయి మొత్తం. డబ్బా ఆడబడేసింది కోళ్ళు. ఇట్లా ఉంది దీని సిచ్యువేషన్. కోద్దుడు దాని పని అది చేస్తుంది, మంచిగా. వీటి కోసం తెచ్చి పెడితే అది వచ్చి తింటుంది. అది చూడు, అది ఎట్లా తింటుందో చూడు, ఎట్లా తింటుందో చూడు. పోయింది. ఇట్లా ఉంది దీని సిచ్యువేషన్ అయితే. ఇది అసలే ఇక వర్షం వచ్చి ఎట్లా బొంద నిండిపోతుంది చూడు, మొత్తం నిండిపోతుంది. బయట ఎట్లా ఉంది సిచ్యువేషను, మొత్తం నిండిపోతుంది. ఏందో ఏమో వర్షం రోజు వస్తూనే ఉంది. వర్షం రోజు వస్తూనే ఉందండి, డైలీ వస్తూనే ఉంది. వెనక సైడ్ ఇగో బ్యాక్ ఇది చూపిస్తానండి. వర్షం ఎట్లా వస్తుంది చూడు. ఇంకా చెట్లు పెట్టినా అన్ని మేకలు అవి తినేస్తున్నాయి. ఇదేంది మన నారింజ చెట్టు, ఇది దానిమ్మ చెట్టు. ఇది లోపల కలిసిపోయినాయి. దానిమ్మ చెట్టు ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు ఇప్పుడే. వస్తున్నాడు సూర్యుడు, ఇప్పుడే. చూడండి ఫుల్ మంచు అంటే మంచు, ఫుల్ అంటే ఫుల్ మంచం పడుతుందండి. ఫామ్ చుట్టూ రోజు చూసుకోవాలి మనం. ఇట్లా ఏమన్నా ఇగో నారింజ చెట్టు ఇట్లా ఉందండి, నారింజ చెట్టు ఇట్లా ఉంది. అక్కడ కూడా పెట్టిన చుట్టూ ఏమైనా ఉందా అని చూసుకోవాలి. ఇట్లా మనం డైలీ చూసుకోవాలి. నేను వీడియో చేయట్లేను 2 డేస్ నుంచి, టైం దొరకట్లేదండి మనకు. ఇవాళ వచ్చేసి అయితే మన కోళ్ళు, మనకు 3వ కోడి కూడా పిల్లలు పెట్టేసింది. ఇంకా ఇప్పుడు ఇంకో కోడి ఎగ్స్ పెడుతుంది. ఇంకా దాని తర్వాత స్టార్ట్ కావాలి. ఇట్లా ఉన్నాయి చూడండి మన కోళ్ళు పెడుతున్నాయి. ఇంకా గుడ్లు అవి ఇవి క్రాసింగ్కి వస్తున్నాయి. పెట్టే ఎట్లుంది, పెట్టే కోళ్ళు చూడండి ఇట్లా మంచిగా జాలి పెట్టినాం అన్నట్టు. ఇట్లా కింద ఇంతవరకు ఉంటుంది జాలి, అక్కడి నుంచి జాలి పైకి ఉంటుంది. ఏం పోవడానికి కూడా ఛాన్స్ లేదు వాటికి. చూడండి అసలు ఇక్కడ పిట్ట గూడు పెట్టిందండి. మంచిగా గూడు పెట్టుకుంది. మరి లేవనేవో ఏమో మనకు తెలియదు, లేవనే ఉన్నాయా కనిపిస్తాయి చూడండి. ఏమైనా ఉన్నాయా, ఏంది వల్ల పిట్ట గూడు పెట్టింది. దాన్ని మనం ఖరాబ్ చేయకూడదు, ఉండడానికి ఇల్లు కట్టుకుంది అన్నట్టు. దాని ఇల్లునే ఇప్పుడు మనం ఆగం చేస్తే బాగుండదు. అది పాపం ఒక్కొక్క గడ్డి తెచ్చి పేర్చి ఇల్లు కట్టుకుంది. ఇంకా దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే బాగుండదు. మళ్ళీ అది కట్టుకోవడానికి ఎంత టైం పడుతుందండి. అంతే, మనం కూడా అంతే. మన ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కటి చేసుకుని
కూలగొట్టాలంటే ఎంతసేపు అండి, 5 నిమిషాల పని. అదే కట్టాలంటే ఎంత టైం పడుతుంది. సో దాన్ని మనం ఏం చేయొద్దు అన్నట్టు. బొంద మొత్తం నిండిపోయింది. అయ్యో లైట్ బంద్ చేయలేదు నేను. సిచ్యువేషన్ ఇప్పుడైతే ఇట్లా ఉంది ప్రస్తుతానికైతే. ఇంకా ఎగ్స్ పెడుతున్నాయి కోళ్ళు. నిన్న ఒక గుడ్డు పెట్టింది కానీ ఎక్కడో మిస్ అయిందండి. అది దొరకట్లేదు. ఈ వడ్ల పొట్టలో ఎక్కడో కోళ్ళు దాన్ని పెట్టేసినాయి, అది దొరకట్లేదు. అది ఆఫ్ అయింది. ఇందులో ఎక్కడో వేసింది, అది దొరకట్లేదు మనకు. చూడాలి, అదే మళ్ళీ బయటికి తీస్తాయి. చూడండి దాకోకు, చూడండి ఎట్లా ఉరికొస్తుంది అండి. చూడండి ఎట్లా ఉరికొస్తున్నాయి చూడండి అన్నీ. దా దా కాళ్ళే ఇంత పొడుగున్నాయి దీనికి. చూడండి కాళ్ళు ఎట్లా పొడుగున్నాయో చూడండి. కాళ్ళు ఎంత పొడుగున్నాయో చూడండి దీన్ని. అవే చూపిస్తున్నా నీకు, చూడు చూడండి ఎట్లుందో. కాళ్ళు ఎంత పొడుగున్నాయండి దీనికి. అదే ఇట్లా పొడుగున్నాయి. ఇట్లా చూస్తుంది చూడండి, ఇది ఇట్లా చూస్తుంది. కళ్ళు ఎట్లున్నాయి చూడండి. కళ్ళు అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. ఎగిరిపోదా అనుకున్నాను. దాని రెక్కలు ఎట్లా ఉన్నాయండి రెక్కలు. నేనేం అనట్లేనే, ఇట్లా పెట్టేసిన వల్ల ఇట్లా ఉన్నాయి పిల్లలు. దీనికి ఏమైందో ఏమో మరి, ఏమో ఇట్లా కూర్చుంది. నిన్న అయిందా అయింది. ఓయమ్మ కాలు ఇరిగిందా ఏంది దానికి. కాలు ఎత్తట్లేదు. ఏమేమి ఉంటుందంటావు. తొక్కేసి రాయింది. ఏమో అయింది దానికి పాపం. ఇప్పుడే చూసినా నేను. ఏమేమి ఉంటుందంటావు దానికి. దొరుకుతుందా దొరకదు. ఇది ఏముందో ఏమో దీనికి. కాలు ఇదే పిల్ల అండి. ఏమై ఉంటుంది అంటావు దీనికి. కాలుకి ఏమైనా దెబ్బ తాకిందా ఏంది. ఏం అర్థం కావట్లేదుగా. ఉందా ఏం లేదుగా. ఆగే ఒక్క నిమిషం ఆగు, నీకు ఏమైందో చూస్తున్నాగా. ఏమై ఉంటుందంటావు. కాళ్ళు మంచిగానే ఉంది, 2 కాళ్ళు మంచిగానే ఉన్నాయి. అందుకే లోపల ఉంటుంది ఇది. ఎందుకు ఏమైనా రెక్కలు మంచిగా వచ్చినాయి, అంత మంచిగా ఉంది. ఏమైంది 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 చెప్పా. ఏమైంది నీకు తెలియదు మరి, నేనైనా చూడాలిగా. చూస్తున్నాను. ఏమైనా తొక్కేసిందా లేకపోతే ఏంది దీనికి. పుండైందా ఏంది. ఆగవే చూస్తున్నా కొంచెం గుర్తుంది. అయిందా అంటే ఏమైందో అర్థం కావట్లేదు. ఉడికింది అది. ఏమో చూద్దాం చూద్దాం ఏమైందో. అప్పుడప్పుడు ఇట్లా చూస్తూ ఉండాలన్నట్టు మనం కోళ్ళకి. అదే షడప్. ఎట్లుంది చూడండి కోళ్ళు. చూడండి ఎట్లుంది అది. ఆగవే ఆగు. దాకోకో. ఇట్లా పిలిస్తే అన్నీ వచ్చేస్తాయండి. చూడండి మంద వచ్చేస్తాయి.
నూకలు పెడితే తింటాయి, కానీ ఇప్పుడు నూకలు లేవు. నూకలు లేవండి. అయ్యో, ఇందులో ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ ఉన్నాయండి ఇలా. బకెట్ తీస్తే ఇక పలిగింది. ఇలా పెట్టిందేమో నాకు తెలియదు, వీళ్ళేమో ఇలా పెట్టిరు. తలకాయలు ఏంటి పని చేస్తారు మా వాళ్ళు. పలిగింది ఆల్మోస్ట్. చూడాలి మరి ఇంకేమైద్దాం మరి. ఇలా పెడుతున్న ఎగ్స్ అన్నీ అది వేరే ఇది వేరే ఉన్నాయి, కానీ అయితే నాకు తెలిసి ఇది వేరే కోడిది అన్నట్టు. ఇది చూడాలి. చూద్దాం ఏమైద్దాం. ఇది సరే ఫ్రెండ్స్, ఉంటా. మళ్ళీ నాకు వీలైనప్పుడు చేస్తూ ఉంటా, ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంది సిచ్యువేషను. ఇక దీనికి కాలు ఎరిగేది ఎక్కడ నడుస్తలేదు, అది కుండుతా ఉంది. ఇది ఏం చేయాలో. సరే, నేను దీని సంగతి ఏందనేది నేను చూస్తాలేండి, ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఉంటాం మరి. బాయ్. ఓకే.